వెల్కమ్ టు అప్టేక్ జాబ్స్. విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి టెస్ట్ 1 గమనిస్తున్నాం. విజయనగర సామ్రాజ్యమును స్థాపించిన సంవత్సరం ఏంటి? ఇక్కడ గమనిస్తే విజయనగర సామ్రాజ్యం స్థాపించిన సంవత్సరం అనగానే మనకి ఢిల్లీ సుల్తానులో మనకి ఎవరిది గమనిస్తే మహమ్మద్ బిన్ తుగ్లక్ రాజ్యం కావాలి. మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో ఏర్పడిన కొన్ని పరిణామాల నేపథ్యంలో ఏర్పడిన రాజ్యాలే ఇటు విజయనగర రాజ్యం ఏర్పడుతుంది, అటు బహుమని రాజ్యం ఏర్పడుతుంది. ఇక్కడ విజయనగర సామ్రాజ్యం స్థాపించిన సంవత్సరం ఏంటి? విజయనగర సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారు? ఒక విషయాన్ని గమనిస్తే ఈ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించింది హరిహర బుక్కరాయలు అవుతున్నారు. మరి అలాంటి హరిహర బుక్కరాయలు ఏ సంవత్సరంలో స్థాపించారు అన్నారు. ఏ సంవత్సరంలో స్థాపించారు అంటే కాకతీయ రాజ్య పతనానంతరం రావాలి. కాకతీయ పతనానంతరం ఎప్పుడు? 1323. బాగా గమనించండి. ఇక్కడ విజయనగర సామ్రాజ్యానికి స్థాపించిన సంవత్సరం తీసుకోవాలి. ఏంటి అది? 1336 ఏప్రిల్ నెలలో. 1336 ఏప్రిల్ నెలలో మనకి విజయనగర సామ్రాజ్యం అనేది స్థాపించబడుతుంది. హరిహర బుక్కరాయలు క్రమంగా ఇతరు మహమ్మద్ బిన్ తుగ్లక్ చేత ముస్లింలుగా మార్చబడతారు. ముస్లింలుగా మార్చబడిన హరిహర బుక్కరాయలు శైవ మతంలోకి అంటే హైందవ మతంలోకి మార్చబడతారు. శుద్ధి ఉద్యమం ద్వారా ముస్లింలకెళ్ళి తిరిగి హిందువులుగా మార్చబడతారు. అలాంటి వ్యక్తుల చేత ఏర్పాటు చేయబడిందే విజయనగర సామ్రాజ్యం 1336. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే హరిహర రాయలు బుక్కరాయలు ప్రారంభించిన విజయనగర రాజవంశం ఏంటి? అంటే హరిహర రాయలు బుక్కరాయలు, హరిహర 1 బుక్కరాయ 1, హరిహర 2 బుక్కరాయ 2, ఇలా మనకు హరిహర బుక్కరాయలు కనుక గమనిస్తే వీరు ప్రారంభించిన రాజవంశం ఏంటి అంటారు. అసలు ఇక్కడ విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజవంశం ఏంటి గమనించాలి. ఇక్కడ విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన వంశాలు మనకి ఏమవుతున్నాయి? సంగమ, సాలువ, తులువ, అరవీటి అవుతాయి. 4 అవుతాయి. అదే ఢిల్లీ రాజ్యాన్ని గమనిస్తే 5 రాజవంశాలు కనబడతాయి. అక్కడ 5 వంశాలు కనబడతాయి, ఇక్కడ 4 వంశాలు కనబడతాయి. అక్కడ బానిస, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడీ కనబడతాయి. విజయనగర సామ్రాజ్యంలో కనబడితే సంగమ, సాలువ, తులువ, అరవీటి అవుతున్నాయి. ఇందులో మనం గమనించింది ఏమంటున్నాం? హరిహర బుక్కరాయలు ప్రారంభించిన రాజవంశం అంటాం. అసలు ఈ హరిహర బుక్కరాయలు ఎవరు? రాజ్యస్థాపకులు. రాజ్యస్థాపకులు అంటే విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన మొదటి వంశం రావాలి. ఏమంటున్నాం? సంగమ, సాలువ, తులువ, అరవీడు అంటున్నాం. ఆన్సర్ ఏమవుతుంది? సింపుల్గా సంగమ వంశం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే ఇక్కడ ఈ క్రింది ఏ విజయనగర రాజవంశాలు విజయనగర సామ్రాజ్యాన్ని తక్కువ కాలం పరిపాలించాయి? తక్కువ కాలాన్ని పరిపాలించిన రాజవంశాలు ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ సంగమ వంశం, సాలువ వంశం, తులువ వంశం, అరవీటి వంశం. ఇందులో అతి తక్కువ కాలం పరిపాలించిన రాజవంశం గమనిస్తే మనకి ఏమవుతుంది? సాలువ వంశం అవుతుంది. సాలువ వంశం మనకి అతి తక్కువ కాలం పరిపాలించిన సమాచారం కలిగి ఉంది. నెక్స్ట్ గమనిస్తే ఈ క్రింది వారిలో శ్రీకృష్ణదేవరాయల అనంతరం రాజ్యానికి వచ్చిన రాజు ఎవరు? మొత్తం విజయనగర సామ్రాజ్యంలో గొప్ప పాలకుల్లో ఒకరు శ్రీకృష్ణదేవరాయలు. అతని పరిపాలనా కాలంలో మనకి సాహిత్యానికి పుట్టినిల్లుగా, సాహిత్యానికి స్వర్ణయుగంగా మనం పిలవవచ్చు. అతని కాలంలో ఉన్న కవుల సమ్మేళనాన్ని ఏమంటాం? భువన విజయం అంటాం. ఆ కవుల సంఖ్య 8 అష్టదిగ్గజాలుగా పిలవడం జరిగింది. మరి అలాంటి శ్రీకృష్ణదేవరాయలు అనంతరం రాజ్యానికి వచ్చిన రాజులు ఎవరు? అచ్యుత దేవరాయలు, రామరాయలు, నరసనాయలు మరియు దేవరాయలు అంటున్నాము. ఇక్కడ వచ్చింది ఎవరు అంటే శ్రీకృష్ణదేవరాయల తర్వాత రాజ్యానికి వచ్చింది అచ్యుత దేవరాయలు అవుతారు. ఆన్సర్ అచ్యుత దేవరాయలు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే ఈ క్రింది వారిలో సంగీత సూర్యోదయం అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? సంగీత సూర్యోదయాన్ని రచించింది ఎవరు గమనిస్తే లక్ష్మీనారాయణ, శ్రీకృష్ణదేవరాయలు, నాచన సోముడు మరియు కొరవి గోపరాజు అంటున్నాము. క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? సంగీత సూర్యోదయం అంటున్నాము. శ్రీకృష్ణదేవరాయలు కాదు, నాచన సోముడు ఉత్తర హరివంశాన్ని రాస్తాడు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? లక్ష్మీనారాయణ మనకి సంగీత సూర్యోదయం గ్రంథాన్ని రాయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే ఈ క్రింది వారిలో ఏ విజయనగర రాజు వివాహ పన్నును పూర్తిగా తీసివేశాడు? వివాహ పన్నును పూర్తిగా రద్దు చేసింది ఎవరు? అచ్యుతరాయలు, రెండవ దేవరాయలు, శ్రీకృష్ణదేవరాయలు, సదాశివరాయలు. వివాహ పన్ను అనగానే మనకు గుర్తుకు రావాల్సింది శ్రీకృష్ణ దేవరాయలు. ఆన్సర్ శ్రీకృష్ణ దేవరాయలు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే క్రీస్తకం 1565లో జరిగిన రాక్షస సంగడి యుద్ధంలో పోరాడిన ఇరుపక్షాలు ఈ క్రింది వాణిలో సరైనవి ఏంటి? రామరాయలు మరియు బీరార్ నిజాం షాహీలు అంటున్నాం. వీళ్ళు లేరు.
ఇక్కడ వీర నరసింహుడు మరియు అహ్మదానగర్ నిజాం కాదు. రామరాయలు మరియు బీజాపూర్ ఆదిల్ షా అవును. రామరాయలు మరియు అహ్మదానగర్ నిజాం షాయిలు కాదు. అంటే ఇక్కడ ఏమంటున్నారు అంటే అందులో అలయ రామరాయలు అంటాం, నరసింహరాయలు అంటున్నాం, వీర నరసింహరాయలు అంటాం. ఇద్దరు పాలు పంచుకుంటారు. రాజు అతని యొక్క ప్రధాని ఇద్దరు పాలు పంచుకుంటారు. వారికి సంబంధించి ఇచ్చాడు. అలయ రామరాయలు ఎవరితో పాలు పంచుకున్నాడు అంటే బీజాపూర్ ఆదిల్ షాహీలు. బీజాపూర్ను పరిపాలించే సుల్తానులు ఆదిల్ షాహీలు అవుతారు. అహ్మదానగర్ను పరిపాలించే సుల్తానులు నిజాం షాహీలు అవుతారు. గోల్కొండను పరిపాలించే సుల్తానులు కుతుబ్ షాహీలు అవుతారు. ఇలా మనకు బహుమని రాజ్యంలో 5 ప్రధాన భాగాలు ఏర్పడతాయి: బీదర్, బీజాపూర్, బీరార్, గోల్కొండ, అహ్మదానగర్. ఇక్కడ అడిగింది ఏంటి? 1565లో జరిగిన రాక్షస సంగడి యుద్ధంలో పోరాడిన ఇరుపక్షాలు ఈ కింది వాళ్ళు సరైనవి అంటున్నాము. రైట్ స్టేట్మెంట్ ఏంటంటే రామరాయలు బీజాపూర్ ఆదిల్ షాయిలతో పోరాడడం జరిగింది, ప్రాణాలు కోల్పోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే ఈ క్రింది వారిలో ఎవరు క్రీస్తకం 14వ శతాబ్దంలో దక్కన్లో బహుమని రాజ్యాన్ని స్థాపించారు? దక్కన్లో బహుమని రాజ్యాన్ని అంటున్నాం. 1336 ఏప్రిల్లో విజయనగర రాజ్యం ఏర్పడితే 1343లో మనకి కర్ణాటక గుల్బర్గా కేంద్రంగా మనకు బహుమని రాజ్యం అనేది స్థాపించబడుతుంది. మరి అలాంటి బహుమని రాజ్యాన్ని ఏ విధంగా స్థాపించారు? అక్కడ గమనిస్తే ఢిల్లీ రాజ్యంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ ఉన్నారు. అతని యొక్క మత విధానాలు, అతని యొక్క మత పోకడలను గమనించిన కొంతమంది సర్దారులు దాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది సర్దారులు దౌలతాబాద్ కేంద్రంగా తిరుగుబాటు ప్రారంభించడం జరిగింది. అలాంటి తిరుగుబాటు క్రమంగా కర్ణాటక కేంద్రంగా జరిగింది. కర్ణాటక కేంద్రంగా తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఇస్మాయిల్ ముక్ అవుతున్నాడు. అలాంటి ఇస్మాయిల్ ముక్ యొక్క తదుపరి నాయకుడే మనకు బహుమని రాజ్య స్థాపకుడు అవుతాడు. అల్లావుద్దీన్ బహమన్ షా అవుతున్నాడు. అల్లావుద్దీన్ బహమన్ షా అతడు గమనించండి. మహమ్మద్ షా బహమన్ షా కాదు, సికిందర్ ఖాన్ బహమన్ కాదు, అల్లావుద్దీన్ బహమన్ షా మనకి రాజ్యస్థాపకుడుగా పిలువబడుతున్నాడు. 1343 అంటే 14వ శతాబ్దమే గుల్బర్గా కేంద్రంగా రాజ్యస్థాపన జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ అల్లావుద్దీన్ బహమాన్ షా అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే ఈ క్రింది వారిలో ఎవరికి యవన రాజ్య స్థాపనాచార్య అనే బిరుదు కలిగి ఉంది? యవన రాజ్య యవనులను ఓడించాడు అని అర్థం. యవన రాజ్య స్థాపనాచార్య హరిహరారాయలు, మొదటి దేవరాయలు, విరూపాక్షరాయలు, శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు మనకి కావలసిన ఆన్సర్ అవుతుంది. అతన్నే మనం ఏమంటున్నాం? యవన రాజ్య స్థాపనాచార్య. దేశ భాషలందు తెలుగు లెస్స అనే వాక్యాన్ని ప్రకటించింది శ్రీకృష్ణదేవరాయలు. యవన రాజ్య స్థాపనాచార్య బిరుదును కలిగి ఉంది శ్రీకృష్ణదేవరాయలు. ఆన్సర్ శ్రీకృష్ణ దేవరాయలు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే ఈ క్రింది వారిలో ఎవరికి ఆంధ్ర కవిత పితామహ అనే బిరుదు కలిగి ఉంది? ఆంధ్ర కవితా పితామహుడు ఎవరు? మనకు క్లియర్గా గమనిస్తాడు. ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దన మనుచరిత్ర గ్రంథ రచయిత. ఇక్కడ తిక్కన నిర్వచనోత్తర రామాయణం, నన్నయ్య మనం గమనించండి. నన్నయ్య, అల్లసాని పెద్దన, పింగళి సూరణ. పింగళి సూరణ కళా పూర్ణోదయం గ్రంథాన్ని రాశాడు. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి? ఆంధ్ర కవితా పితామహుడు అంటున్నాము. ఈ ఆంధ్ర కవితా పితామహుడు రాసింది ఎవరు? అతనికి బిరుదు ఎవరికి ఉంటుంది అంటే అల్లసాని పెద్దనకు ఉంటుంది. అల్లసాని పెద్దన యొక్క బిరుదే ఆంధ్ర కవిత పితామహ. మనుచరిత్ర రాసిన వ్యక్తి అల్లసాని పెద్దన. ఈ క్రింది ఏ దేవాలయంలో సప్త స్వరాలను పలికే ఏకశిలా స్తంభాలు ఉన్నాయి? మనకి ఎక్కడ తెలంగాణ కేంద్రంగా రామప్ప దేవాలయంలో కనబడుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ అడిగింది ఏంటి? ఈ క్రింది ఏ దేవాలయంలో సప్త స్వరాలను పలికే ఏకశిలా స్తంభాలు ఉన్నాయి? ఒకే శిలతో చేసిన స్తంభాలలో కొడితే మనకు అందులోకి వెళ్ళి ధ్వని అనేది ఉద్భవించడం జరుగుతుంది, సంగీత స్వరాలు అనేవి ఉద్భవించడం జరుగుతుంది. మరి అలాంటి ఏకశిలా స్తంభాలు ఏ దేవాలయంలో ఉన్నాయి అంటున్నాము? చెన్నకేశవ ఆలయాన్ని, హజరారామ ఆలయాన్ని, వీరభద్రేశ్వర ఆలయాన్ని, విఠలస్వామి ఆలయం అంటున్నాము. ఆన్సర్ ఏమవుతుంది? సప్తస్వరాలు కాబట్టి విఠలస్వామి ఆలయం అవుతుంది. విఠలస్వామి ఆలయం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే ముత్యాల సభ మండపం అనే నిర్మాణము చేపట్టిన విజయనగర రాజు ఎవరు? ముత్యాల సభ అంటే ఏంటిది? ఇక్కడ
కవులు కూర్చునే సభ ముత్యాల సభ, అది రెండవ దేవరాయలు లేదా ప్రౌఢదేవరాయల కాలంలో ఉంటుంది. భువన విజయము అంటే ఏమవుతుంది, శ్రీకృష్ణదేవరాయని కాలంలో ఉంటుంది. భువన విజయంలో ఉండే కవులను ఏమంటున్నాం, అష్టదిగ్గజాలు అంటున్నాం. శివాజీ ఆస్థానంలో ఉండే ప్రభుత్వ అధికారులను ఏమంటున్నాం, అష్టప్రధానులు అంటున్నాం. రైట్. ఇక్కడ గమనిస్తే మనకి గుప్తుల కాలంలో గమనిస్తుంది నవరత్నాలు కనబడతారు. నవరత్నాలు, అష్టదిగ్గజాలు, అష్టప్రధానులు, ముత్యాల సభ, భువన విజయం, ఈ 6 క్వశ్చన్లు చదువుకుంటే ప్రతిసారి ఒక క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి, ముత్యాల సభ అడుగుతున్నాడు. ముత్యాల సభ అనే కవి సమ్మేళనం ఎవరు ఏర్పాటు చేశారు? రెండవ దేవరాయలు, శ్రీకృష్ణదేవరాయలు, అచ్యుత దేవరాయలు, మొదటి దేవరాయలు అంటున్నాము. ఆన్సర్ ఏమవుతుంది మనకి, రెండవ దేవరాయలు. ఇతన్నే మనము ప్రౌఢదేవరాయ అంటున్నాము. ప్రౌఢదేవరాయ అంటున్నాం. ఆన్సర్ మనకు రెండవ దేవరాయ అవుతున్నాడు. ఈ క్రింది వారిలో భావార్థ దీపిక అనే గ్రంథాన్ని రాసింది ఎవరు? ఇది డైరెక్ట్ క్వశ్చన్ అవుతుంది. భావార్థ దీపిక అంటున్నాం. భావార్థ దీపిక గ్రంథాన్ని రాసింది ఎవరు అంటే మధ్వాచార్యులు, రామానుజాచార్యులు, పూజ్యపాదుడు, శంకరాచార్యులు అంటున్నాము. శంకరాచార్యులు. ఇక్కడ చూడండి, ద్వైతం, అద్వైతం, ద్వైతాద్వైతం ఇలాంటి సిద్ధాంతాలను ప్రవేశపెట్టిన వ్యక్తులు గమనిస్తాం. అంటే ఇక్కడ భక్తి ఉద్యమకారుల గురించి ఇచ్చాడు. భావార్థ దీపిక రాసింది ఎవరు అంటే మధ్వాచార్యులు కాదు, మనకి ఆన్సర్ రామానుజాచార్యులు అవుతుంది. రామానుజాచార్యుడు భావార్థ దీపిక అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. నెక్స్ట్ గమనిస్తే విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన మొదటి యూరోపియన్ ఎవరు? మొదటి యూరోపియన్ యాత్రికుడు ఎవరు? ఇక్కడ మనం గమనిస్తే డొమింగో ఫేజ్ అన్నాం, నికోలో కాంటి అన్నాం, డ్యూరెట్ బార్బోసా అంటున్నాం, అబ్దుల్ రజాక్ అంటున్నాం. వీళ్ళందరూ వచ్చారు. కానీ ఇక్కడ అడిగింది ఏంటి, మొదటి యూరోపియన్ అడుగుతున్నాడు. యూరోప్ దేశం నుండి వచ్చిన మొదటి వ్యక్తి ఎవరవుతున్నారు అంటే నికోలో కాంటే అంటున్నాం. నికోలో కాంటే మనకి ఆన్సర్ అవుతుంది. నికోలో కాంటే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే కర్ణాటక సంగీతానికి వేదమని భావించే సర్వమేళ కళానిధి గ్రంథ రచయిత ఎవరు? కర్ణాటక సంగీతానికి వేదమని భావించే సర్వమేళ కళానిధి గ్రంథ రచయిత ఎవరు? రామయ్య మాథ్యుడు, పూజ్యపాదుడు, బండారు లక్ష్మీనారాయణ, కొరవి గోపరాజు అంటున్నాము. కొరవి గోపరాజు అంటున్నాము. ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, సర్వమేళ కళానిధి కర్ణాటక సంగీతానికి అది ప్రామాణికం, దాన్ని రాసింది ఎవరు? ఇక్కడ గమనిస్తే రామయ్య మాథ్యుడు అంటున్నాము. రామయ్య మాథ్యుడు సర్వమేళ కళానిధి గ్రంథాన్ని రాయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే విజయనగర కాలంలో తెలుగు సాహిత్య రచన ఎవరితో ప్రారంభమైనది? తెలుగు సాహిత్య రచన ఎవరితో ప్రారంభమవుతుంది అంటే విజయనగర రాజులో మొట్టమొదటి కవి ఎవరు గమనించాలి. మనకు దేవరాయని కాలంలో కనబడతాడు. ఎవరు? ఉత్తర హరివంశం రచయిత. ఉత్తర హరివంశాన్ని రాసింది ఎవరు? నాచన సోముడు. కాబట్టి ఆన్సర్ అలసాని పెద్దన కాదు, మనుచరిత్ర కాదు. నాచన సోముడు రాసిన గ్రంథమే ఉత్తర హరివంశం. దూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకం, రామరాజభూషణుడు. ఇందులో గమనిస్తే ఆన్సర్ మనకి నాచన సోముడు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే క్రింది వాటిలో తెనాలి రామకృష్ణుని గ్రంథం కానిది అడుగుతున్నాడు. తెనాలి రామకృష్ణుని గ్రంథం ఏంటి? పాండురంగ మహత్యాన్ని రాస్తున్నాడు తెనాలి రామకృష్ణ. అలాంటి తెలంగాణ రామకృష్ణుని యొక్క గ్రంథం కానిది అడుగుతున్నాడు. ఏంటి? ఉద్భాట రాజ్య చరిత్ర, రైట్. ఘటికాల చరిత్ర మహత్యం, రైట్. ఘటికా చల మహత్యం అంటున్నాము, రైట్. పాండురంగ మహత్యం కరెక్టే అవుతుంది. లాస్ట్ది ఏమన్నాం? జైమిని భారతం అంటున్నాం. మరి జైమిని భారతం ఎవరు రాశారు? పిల్లల మర్రి పినవీర విదురుడు రాశాడు. కాబట్టి ఆన్సర్ ఇది తప్పు అవుతుంది. ఆన్సర్ మనకు కానిది అడిగాడు. పిల్లల మర్రి పినవీర భద్రుడు రామకృష్ణుడు కాదు. కాబట్టి ఆన్సర్ జైమిని భారతం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే కింది వాళ్ళలో ఎవరు గరుడ పురాణంను రచించారు అంటున్నాం. గరుడ పురాణాన్ని రచించింది ఎవరు అంటున్నాము. గరుడ పురాణాన్ని రాసింది ఎవరు అంటే వేదాంతాదేశికుడు అంటాం, అల్లసాని పెద్దన్న అంటున్నాం, పింగళి సూరన్న అంటున్నాం, మాధవాచార్యులు అంటున్నాము. ఇక్కడ గమనించాలి, వేదాంతాదేశికుడు గరుడ పురాణాన్ని రాయలేదు. అల్లసాని పెద్దన, పింగళి సూరన్న, మాధవాచార్యులు. ఆన్సర్ మనకి గరుడ పురాణం అనగానే పింగళి సూరన్న రాయడం జరిగింది. కళాపూర్ణోదయం గ్రంథ రచయిత. క్రింది వాటిలో పింగళి సూరన్న రచించిన గ్రంథం ఏంటి అంటున్నాం. పింగళి సూరణ కళా పూర్ణోదయం అంటున్నాము. చూడండి, రాఘవ పాండవీయం, పాండురంగ మహత్య, కళా పూర్ణోదయం, ప్రభావతి ప్రద్యుమ్నము. ఆన్సర్ ఏమవుతుంది?
కళాపూర్ణోదయము రచించింది ఎవరు? పింగళి సూరన్న అవుతున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే నన్నయ్య రచించిన మను చరిత్రకు గల మరొక పేరు ఏంటి అంటున్నాం. నన్నయ్య రచించిన మను చరిత్ర ఇక్కడ గమనించండి, దానికి ఏమంటున్నాం? విష్ణు చిత్తీయం అంటున్నాము. విష్ణు చిత్తీయము అంటే మనకి శ్రీకృష్ణదేవరాయలు రాసిన గ్రంథం అవుతుంది. చూడండి, సర్వోచిత మను సంభవాన్ని మనం ఏమంటాం? మను చరిత్ర అంటున్నాము. సంగీత సారము జైమిని భారతము. సంగీత సారము జైమిని భారతం. మను చరిత్రకు మరొక పేరేంటిది? సర్వోచిత మను సంభవము అవుతుంది. సర్వోచిత మను సంభవం ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే విజయనగర పరిపాలనలో కందాచార అనగానేమి? కందాచార అంటే సైనిక బలగం అని అర్థం. ఇలాంటి శ్రీకృష్ణదేవరాయలు ముఖ్యంగా విజయనగర రాజులు ఏం చేశారు? సైన్యాన్ని సమకరించడం కోసం అమరనాయక విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రాజుకు సంబంధించిన సైన్యం, ఆ సైన్యం ఉండే చోటుని మనం సైన్య శాఖని మనం ఏమంటున్నాం? కందాచార అంటున్నాము. న్యాయశాఖ కాదు, ఆదాయ శాఖ కాదు, విదేశీ శాఖ కాదు. ఆన్సర్ మనకు సైనిక శాఖ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే విజయనగర పరిపాలనా కాలంలో మాఘాని సేద్యము అంటే ఏంటిది? మాఘాని మెట్ట రెండు ఉంటాయి. మాఘాని మెట్ట. మాఘాని అంటే వర్షాధారితంగా ఉంటుంది, నీటి సదుపాయాలు కూడా ఉంటాయి. మెట్ట అంటే కేవలం వర్షం మీదనే ఆధారపడడం. ఇక్కడ ఏమంటాం? వర్షాధారం నీరు రెండు ఉంటాయి, నీరు అవైలబుల్లో ఉంటే నీరారంభము అంటాము. చూడండి సింపుల్గా. కాధారంభము అంటే కేవలం వర్షం మీదనే ఆధారపడడం. మెట్ట వ్యవసాయాన్ని కాధారంభం అంటాం. భటవృత్తి మాన్యము అంటాము. నీరారంభము అంటాము. అమరము అంటే వరకు అమరనాయకుడికి ఇచ్చే పన్ను వసూలు చేసుకునే భూమిని అమర అంటాము. అమరనాయక. ఆన్సర్ నీరారంభము అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ గమనించండి. ఏ విజయనగర రాజు తన సైన్యంలో ముస్లింలను చేర్చుకున్నాడు అంటున్నాము. ఏ విజయనగర రాజు తన సైన్యంలో ముస్లింలను చేర్చుకున్నాడు అంటున్నాము. ఎవరిని చేర్చుకున్నారు అంటే మొదటి దేవరాయలు చేర్చుకున్నాడా, రెండవ దేవరాయలు చేర్చుకున్నాడా, హరిహరరాయలు చేర్చుకున్నాడా, శ్రీకృష్ణదేవరాయలు చేర్చుకున్నాడా అంటే మనకు ప్రౌఢ దేవరాయలు అంటున్నాము, లేదా రెండవ దేవరాయలు అంటున్నాము. ఇతడు ఏం చేశాడు? ఖురాన్ను తన సింహాసనం మీద పెట్టుకొని పరిపాలన కొనసాగించడం జరిగింది. అనేక మంది ముస్లింలను తన సైన్యంలో సైనిక బలగంలోకి తీసుకున్నాడు. ఎవరు? మనకు ఆన్సర్ రెండవ దేవరాయలు అవుతుంది. ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే శ్రీకృష్ణదేవరాయల సభా మండపాన్ని ఏమని పిలుస్తాము? శ్రీకృష్ణదేవరాయల యొక్క సభా మండపాన్ని ఏమంటున్నాము? భువన విజయం అంటున్నాము. దేవరాయల యొక్క సభా మండపాన్ని ఏమంటున్నాము? ముత్యాలశాల అంటున్నాము. శివాజీ యొక్క మంత్రులను ఏమంటున్నాం? అష్టప్రధానులు అంటున్నాం. ఇక్కడ గమనిస్తే ముత్యాలశాల కాదు, కవితా విజయం కాదు, ముత్యాల సభా మండపం కాదు. ఏమవుతుంది? భువన విజయము అవుతుంది. ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే ఇక్కడ ఆముక్త మాల్యద గ్రంథమునకు గల మరొక పేరు ఏమిటి అంటున్నాము. ఆముక్త మాల్యద గ్రంథాన్ని రాసింది ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు తమ కుమార్తె సహాయంతో అతడు ఆ గ్రంథాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. ఆముక్త మాల్యదకు మరొక పేరే ఏమవుతుంది? విష్ణు చిత్తీయము అంటున్నాము. రైట. జాంబవతి పరిణయం మరో గ్రంథం అవుతుంది, ఉషా పరిణయం మరో గ్రంథం అవుతుంది, పారిజాత పాలన మరో గ్రంథం అవుతుంది. కానీ ఆముక్త మాల్యదని మనం ఏమంటాం? విష్ణు చిత్తీయము అంటున్నాము. థ్యాంక్ యూ.